శ్రీరాముడి శోభయాత్ర ఊరూరా జరుగుతుంది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఏలూరులో ప్రముఖులందరూ కూడా ఈరోజు యాత్ర చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అమెరికా కృష్ణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు శోభయాత్ర జరుగుతుంది, అయోధ్య ప్రతిష్ఠ జరిగింది, ఎలా భావిస్తున్నారు? భారతదేశ చరిత్రలో ఇదొక అపురూపమైన ఘట్టం. ఈరోజు జీవితంలో కాదు, భారతదేశ చరిత్రలో స్వర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఈరోజు 22 జనవరి 2024 సంవత్సరం. ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరం. ప్రతి సంవత్సరం ఒక పండుగ రోజుగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రామ ప్రతిష్ఠ అద్భుతంగా మోడీ గారి చేతుల మీదుగా జరిగింది. ఈ దేశానికి ఒక సుభిక్షంగా ముందుకెళ్ళబోతున్నాం మనం అందరం. ఇక నుంచి మన దేశ ఆర్థికాభివృద్ధి అద్భుతంగా పైకి వెళ్తుందని భావిస్తున్నాను. ఈరోజు ఏలూరులో ఈ రకమైన కార్యక్రమం కూడా మేము చేస్తున్నాం. ఊరూరా కూడా ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూర్తిగా జరుగుతున్నాయి. దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈరోజు రాముడు ఆలయంలో ప్రవేశపెట్టాడు. ఎలా భావిస్తారు? ఇక్కడే కాదండి, ఇంటింటికి చేస్తున్నారు, ఇంటింటికి పండగలా చేస్తున్నారు. తాంబూలాలు తీసుకుంటున్నారు, పలహారాలు చేసుకుంటున్నారు, ప్రసాదాలు చేసుకుంటున్నారు. రాముడికి జై శ్రీరామ్ జై శ్రీరామ్తో పరవశించిపోతున్నారు. ఇంటింటికి గడప గడపకి రామనామ శబ్దం ఈ 140 కోట్ల జనాభాలో ప్రతిధ్వనిస్తూ ఉంది. అంతేకాదు 70 దేశాల్లో ప్రత్యక్ష ప్రసాదం కూడా జరిగిందంటే ఇది మామూలు విషయం కాదండి, ఒక అద్భుతమైన మలుపు. అంటే కొంతమంది రాజకీయ పార్టీలు ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొనడాన్ని విమర్శిస్తున్నారు. ఎలా అర్థం చేసుకుంటారు? వాళ్ళ బొంద, ఇదంతా అనవసరమైన విషయం. ప్రధాని మోదీ గారికి ఆలుకున్నారు, ఇదంతా సోది. ఏడవలేక మాట్లాడతాం తప్ప ఇంకో రకంగా కాదండి. వాళ్ళకి ఆనందం పట్టలేకపోతున్నారు. ఒక రకంగా ఈర్ష్యతో వస్తున్నారు. రాముడు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇవాళ రామాలయం కట్టుకున్నాం. అది పండగ కాదండి, అందరికీ పండగే కదా. అది ప్రతి ఆంధ్రుడికి, ప్రతి భారతీయుడికి అందరికీ పండగే. అటువంటి కార్యక్రమం చేయడంలో మనకు అందరికంటే పెద్ద మనిషి ప్రధానమంత్రి గారు, ఆయన చేసే తప్పేంటండి? చూస్తే మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ శోభయాత్రలో పాల్గొంటే కార్యక్రమాలు అయితే బాగా జరుగుతున్నాయి. ఇంటింటా పండగగా ఉంది. ప్రతి సందుల్లో కూడా స్క్రీన్లు పెట్టి లైవ్ చూపిస్తున్నారు. చాలా బాగుంది. అందరూ పిండి వంటలు చేసుకున్నారు, అందరూ ప్రసాదాలు చేసుకున్నారు, అందరూ దీపాలు కూడా వెలిగిస్తున్నారు. ఒక పండగ ఊరేగింపుగా అందరూ కలిసి వెళ్తున్నాం. చూస్తున్నాం కదా, ఇక్కడ శోభయాత్ర జరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ కూడా ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. మరోవైపు అనేక వేషధారణలో చూస్తున్నటువంటి ఏలూరులో ఉన్నటువంటి ప్రధాన రహదారుల గుండా కూడా ఈ శోభయాత్ర వెళుతుంది. అటు శ్రీరాముని వేషధారణ, అలాగే హనుమంతుని వేషధారణ, ఇతర ఆధ్యాత్మిక వేత్తలందరూ కూడా ఈ శోభయాత్రలో పాల్గొని ముందుకు వెళ్తున్నారు. చిన్నారులు కానీ పెద్దలు కానీ ఊరూరా జరుగుతున్నటువంటి ఈ శోభయాత్రలో పాల్గొంటూ మరోవైపు ఈరోజు సాయంత్రం దీపాలు వెలిగించి శోభయాత్రలకు సంబంధించిన కానీ ఈరోజు అయోధ్య రామ ప్రాణ ప్రతిష్టకు సంబంధించి కానీ వేడుకల్లో పాల్గొంటూ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.